అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం నడుస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రతి ఓసీలు కూడా, ఓసీలని కాదు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా బీసీ ఉద్యమం వైపే తిరుగుతున్నవా, అంటే బీసీల చుట్టూ తిరుగుతున్నవైనా మనం చూస్తూ ఉన్నాం. అయితే దీని గురించి అసలు కవితక్క ఉద్యమం ఏంది, నిజంగా రేవంత్ రెడ్డి బీసీల గురించి మాట్లాడేంది, కిషన్ రెడ్డి మాట్లాడేంది, రామచంద్రరావు మాట్లాడేంది, మరి ఈ రాజకీయ పార్టీలలో బీసీ లేరా, బీసీలకు నాలుకలు లేవా, లేకపోతే చేతులు ఏమైనా సచ్చబడిపోయినాయా, ఈ బీసీలు ఎందుకు రాజకీయ పార్టీలు కాదని ముందుకు మాట్లాడలేకపోతున్నారు. బీసీ ఉద్యమాన్ని ప్రతి ఓసీ చేస్తున్నాడు, కానీ బీసీ ఉద్యమం గురించి బీసీలు ఎందుకు, బీసీ నాయకులు, ఇందులో ఉన్న బీసీ నాయకులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, తదితర అంశాల గురించి, కేసీఆర్ గురించి కూడా, కేసీఆర్ అసలు ఇంత జరుగుతున్న కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఎందుకు బయటకు రావడం లేదు, ఈ అంశాల గురించి కవిత, కేటీఆర్ గురించి కూడా మాట్లాడేందుకు, ఈ అంశాల గురించి మాట్లాడేందుకు మనతోటి వాసా లక్ష్మీనారాయణ, పద్మశాలి జేఏసీ ఫౌండర్, బీసీ నాయకుడు మనతో ఉన్నాడు. లచ్చన్న నమస్తే. అన్న నమస్తే. అన్న చెప్పండి, నిజంగా తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది. ఇక తెలంగాణ ఉద్యమం అయిపోయింది, బీసీ ఉద్యమం మిగిలి ఉందనే విధంగా తెలంగాణలో జరుగుతున్న చర్చ జరుగుతున్నది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? బీసీ ఉద్యమం అంటే ఇప్పుడు నేను ఏ విధంగా చూస్తా అంటే, ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం బలంగా వినిపిస్తుంది. అవును, చలో అందరి పోరాటం వాదం బలంగా వినిపిస్తుంది. ఈ తరుణంలో బీసీ నాయకులు బీసీ ఉద్యమం చేస్తే దానికి ఒక ఇది ఉంటుంది. అవును, కానీ ఓసీలు చేస్తున్నారు, బీసీలు కాని వాళ్ళు చేస్తున్నారు. అంటే ఒక సంకేతం తీసుకెళ్తున్నారు, అంటే బీసీల కోసం కూడా మేమే కొట్లాడుతున్నాం అంటే సంకేతం తీసుకుంటే అనిపిస్తుంది. అంటే మరి బీసీలమైన మేము చేతగాని వాళ్ళము, మాకు దమ్ము లేదా మరి. అదే మరి ఇప్పుడు ఇటు కేసీఆర్ అంటే సరే, బీఆర్ఎస్ పార్టీ అంటే కవితకి ఏదో డ్రామాలు ఆడుతుంది, కానీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతలేదు బీసీల వైఖరి గురించి, అసలు బీసీ ఉద్యమం గురించి 42% గురించి అడుగుతలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి నాయకులు, ఇక రేవంత్ రెడ్డి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి, ఇటు రామచంద్రరావు, కిషన్ రెడ్డి, మరి నిజంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ పార్టీలలో బీసీలు లేరా, బీజేపీలో బీసీలు లేరా, కాంగ్రెస్లో బీసీలు లేరా? బీజేపీ గురించి మాట్లాడింది కాబట్టి గత ఎన్నికల సమయంలో, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏం చెప్పింది, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తున్నది. ఈ బీజేపీ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే, ఓట్లప్పుడు బీసీ వాదం అంటుంది, అవును, ఓట్లు అయిపోయిన మతవాదం, అంటే రెండు కళ్ళ సిద్ధాంతం లెక్క ఓట్లు అయిపోతేనేమో మతం అంటుంది, ఓట్ల బీసీలు కావాలంటుంది. అంటే మతం పేరిట బీసీలకు వాళ్ళకు కూడా ఒక క్లారిటీ లేనట్టు అనిపిస్తుంది. ఏమంటే ఇప్పుడు నేను బీజేపీ పార్టీ గురించి మాట్లాడితే ఏమంటారే, ఇక్కడ కొద్దిమందికి నొచ్చుకోవచ్చు, ఓట్ల కోసం బీజేపీ గెలుపు ఓట్ల కోసం మాత్రం బీసీలు కావాలి, మళ్ళీ బీసీలకు నష్టం చేసేందుకు మళ్ళీ మతం కావాలి. ఇప్పుడు ఇలా రామచంద్రరావు, ఆయన పేరు ఏం పేరు? రామచంద్రరావు. ఎవరికి తెలియదు, ఆ పేరు ఎవరు తెలియదు, ఆ పేరు ఎవరికి తెలియదు, బీజేపీ తెలుసు కావచ్చు కానీ రామచంద్రరావు తెలియదు వాస్తవంగా. రామచంద్రరావుని తీసుకొచ్చింది. ఈ బీసీ నాయకులు లేరా బీజేపీలో? అవును కదా, మరి తరుపురి అరవింద్ గారు లేరా, బండి సంజయ్ గారికి మరొకసారి అవకాశం ఏనుంటారు, ఇటు రాజేందర్ గారు, వీళ్ళందరూ ఇటు వెళ్ళే. అవును, ఇంతకంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, మీ బీజేపీ పార్టీ సిద్ధాంతం మీకు ఉండనబ్బా, మాకు సంబంధం లేదు, మీ సిద్ధాంతం అంటారా ఏదని అంటారా, మేము హిందువులమే, మేము హిందువులమే, బీజేపీ పార్టీకి వ్యతిరేకం కాదు, కానీ మీ సిద్ధాంతాల వల్ల ఓట్ల కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు, మా నాయకులు వాడుకుంటున్నారు, సీట్లప్పుడు మాత్రం ఓసీలకు ఇస్తున్నారు. ఇది ఎక్కడి ధర్మం? ఇదే ఏ గ్రంథంలో రాసింది ఇది? మళ్ళా ఇక్కడ ఒక విషయం ఏంటంటే, బీజేపీ పార్టీ రిజర్వేషన్లకు, మేము మత రిజర్వేషన్లకు అనుకూలం కాదు, మత రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్తున్నారు. మరి నిజంగా మత రిజర్వేషన్ల ప్రకారం అంటే వీళ్ళు మతాల ప్రకారం రిజర్వేషన్లకు వ్యతిరేకం అని తెలిసి ఈ మతం అనే సిద్ధాంతాన్ని ఎందుకు పట్టుకుంటుంది? మరి కుల ప్రాతిపదికనే రిజర్వేషన్లు ఉన్నాయి. మరి కులాలకే పెద్దపీట వేస్తే ఎప్పుడు వేస్తారు, వాళ్ళ ఓట్లప్పుడు వేస్తారు, దాని తర్వాత ఓట్లప్పుడు తీసేస్తారు. ఇంకొకటి ఏంటంటే, మొన్న కిషన్ రెడ్డి గారు బీసీల గురించి మాట్లాడారు. అవును, నేను కిషన్ రెడ్డి గారికి సూటిగా అడుగుతున్నా మీడియా ముఖంగా, ఏం కిషన్ రెడ్డి, నువ్వేందో బీసీ సమాజానికి తెలుసు, తెలంగాణ సమాజానికి తెలుసు, ఇలా నేను మీ బీజేపీ పార్టీ సిద్ధాంతం మీకు ఉండనివ్వండి, ఒక బీసీ బిడ్డకు మాట్లాడుతాను, ఇలా బీజేపీ పార్టీ తొక్కిన వ్యక్తి కిషన్ రెడ్డి. వాస్తవం చెప్తున్నా. కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికలలో కిషన్ రెడ్డి బీసీలను తొక్కేసి ఏ ఓసీ నాయకుని గెలిపించిండు, మా దగ్గర ఆధారాలు లేవా? నువ్వు బీసీల గురించి మాట్లాడతావా? మీ బీజేపీ పార్టీలో అరవింద్ గారు లేరా, ఇటు రాజేంద్ర గారు లేరా, బండి సంజయ్ గారు లేరా మాట్లాడేందుకు? అంటే మీరు రాకుండా చేసి నువ్వు మాట్లాడి, ఇది కరెక్ట్ కాదు. ఇది కిషన్ రెడ్డికి బీసీ ఉద్యమానికి ఇందులో ఉన్న బీసీ నాయకులను ఎవరు అనగదొక్కుతున్నారు? నేనేం చెప్తున్నా అంటే, కిషన్ రెడ్డి కావచ్చు, రామచంద్రరావు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, కల్వకుంట్ల కవిత కావచ్చు, ఎవరైనా కావచ్చు, బీసీలు కాని వారు ఎవరు కూడా బీసీ ఉద్యమం గురించి మాట్లాడే రైట్స్ లేవు. అవును, మీరెవడు మాట్లాడండి, మీరెవడు? అవును కదా, మాకు దమ్ము లేదా?
అరే మేము ఓట్లయితే గెలిచిన వాళ్ళు మీరు మాకు ఇచ్చేది ఏంటిది, మేము కొట్లాడుకోలేమా అంటే ఇదంతా కూడా ఏంటంటే ఒక పొలిటికల్ డ్రామా, ఇదంతా పొలిటికల్ డ్రామా. ఇప్పుడు కాంగ్రెస్ 42% రిజర్వేషన్ పొలిటికల్ డ్రామానే, బీజేపీ బీసీ కొట్లాడే డ్రామానే. ఈ కల్వకుంట్ల కవితమ్మ గురించి చెబితే ఆమె బీసీ ఉద్యమ సృష్టికర్తగా చెప్పుకుంటుందా. రైట్ అన్న, ఇప్పుడు కల్వకుంట్ల కవిత గురించి తీసుకున్నారు కాబట్టి కవితకు కేటీఆర్కు గొడవనా, లేకపోతే అసలు కల్వకుంట్ల కుటుంబంలో ఏం జరుగుతుంది, ఇంత జరుగుతున్నా కేసీఆర్ ఎందుకు మాట్లాడారు? రాకెట్ల పండుగ తర్వాత చెప్పచ్చు మనం. రాకెట్ల పండుగ మరి కల్వకుంట్ల కవిత గారు కేటీఆర్ రాకెట్టిందంటే మళ్ళీ రాకెట్టబోతుందా? రాకెట్టబోతే ఇద్దరు ఒకటే, ఇద్దరం విడిపోయి కొట్లాడుకోవాలి, ప్రజలను డైలామాలో పడేయాలంటే. కాకపోతే ఏంటంటే కల్వకుంట్ల కవిత గారికి ఏం చెప్తున్నారంటే తెలంగాణ ఆడపడుచుగా మనం గౌరవించుకుందాం, ఆమె రాజకీయ భవిష్యత్తు బాగుండాలని మనం కోరుకుందాం. కానీ ప్రతి దాంట్లోకి సొచ్చుకుని వచ్చి ఇది నేనే చేసిన. మనం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడితే వాళ్ళకు మనోభావాలు దెబ్బతింటే మనకు మనోభావాలు లేవు, వాళ్ళకే మనోభావాలు ఉంటాయి. ఇక అగ్గిదలు ఇది పెద్ద గోస అయిపోయింది. మొన్న బీసీ కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ తర్వాత ఈ సందర్భం వచ్చి మాట్లాడుకుందాం. ఆమె బొట్టియాలు కొన్ని సంబరాలు చేసుకుంటాం. పక్కింట్లో నుండి పండుగ అయితే నువ్వెందుకు కలుపుకోవాలి అంటే ఈమె బట్టే వచ్చింది నిజంగా అవన్నీ. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఏం చెప్తున్నా అంటే నేనే బతుకమ్మ సృష్టికర్తను, నేనే మహిళల కోసం కొట్లాడతా, నేనే బీసీల కోసం. మహిళలు ఇప్పుడు ఈమె క్లియర్గా మొన్న దీక్ష జరిగిన కాడ ఏం చెప్తుందంటే జాగృతి కొట్లాడితేనే ఉద్యమాలు అనేది ఒక కొలిక్కి వస్తాయట, వీళ్ళతో వీళ్ళు దీక్ష చేస్తేనే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి అవు. ఆ తెలంగాణ ఉద్యమ సమయం తీసుకుంటే చీమలు పెట్టిన పుట్టలో పాములు జ్వరబట్టినట్టు తొలి తెలంగాణ ఉద్యమం మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఎందరో ఆత్మ బలిదానాలు జరిగినాయి, ఎందరో ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయిన చిట్ట చివరికి వచ్చి నేనే తెలంగాణ జాతి అని చెప్పి చెప్పుకుంటారు. కేసీఆర్ అనే విధంగా ఇప్పుడు కల్వకుంట్ల కవిత కూడా ఏం చేస్తుందంటే ఇప్పుడు బీసీ ఉద్యమం చాలా బలంగా వెళ్తుంది. అవును రైట్ అన్న, అంటే బీసీ ఉద్యమం బలంగా వెళ్తుంది. కల్వకుంట్ల కవిత బీసీ ఉద్యమం చేయడాన్ని ఎట్లా చూడొచ్చు? ఆమెకు అర్హత లేదు, ఇంకే చూసేది కథ ఎందుకు కారకనేది. ఆమె ఎవరు మాట్లాడడానికి బీసీల గురించి అట్లా అనద్దట కదా. ఎవడంటాడు నా రమ్మని మాట్లాడతా. అదే స్వయం ప్రకటిత ఉద్యమకారులను పక్కన పెట్టుకొని వాళ్ళ బలహీనతలు ఆసరా చేసుకొని వాళ్ళకు పైసలు ఎగవేసి నేను బీసీ ఉద్యమకారులు అంటే మేమేమి దద్దమలమా? మేము దద్దమలా అంటున్నా. జీవితాన్ని త్యాగం చేసి సమాజం మంచి కొట్లాడి మేము దద్దమలమా? అంటే వీళ్ళు మధ్యలో వచ్చి లక్షల కోట్లు మింగి ఏ కల్వకుంట్ల కవిత ఖర్చు ఎంత తక్కువ మాట అంత మంచిది, ఎంత తక్కువ మాట అంత మంచిది అంటున్నా. ఆమెకు విధానం లేదు, ఒక తెలంగాణ ఆడపచ్చు అని చెప్పి మనం గౌరవించుకుంటున్నాం. కానీ అది రామారామ కోసం మాట్లాడి తప్పు, ఆమె గురించి మాట్లాడద్దు. రైట్ అన్న, ఇదొక విషయం. మళ్ళీ ఈ కవితక్కనే ఏది బీసీ బిల్లు కోసం, బీసీ బిల్లు సాధన కోసం 72 గంటల దీక్ష అని ఒక స్టార్ట్ చేసింది. మొన్న స్టార్ట్ చేసింది, నిన్న ఎండ్ చేసింది. దీక్ష టైంలో కూడా లంచ్ టైంకి వెళ్తాడు మధ్యలో ఎవరో చెప్పింది నాకు. దీక్ష టైం లంచ్ టైంకి వెళ్తాడు. మరి 72 గంటల దీక్ష అసలు ఈమెను అద్దన్న లెవెల్ అన్న నేను కూడా చెప్తున్నానన్న. మనం కల్వకుంట్ల కవిత గారు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, రామచంద్రరావు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మనము వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడాలి. వీళ్ళు బీసీలు కాదు, వీళ్ళకి బీసీల ప్రేమ లేదు. వీళ్ళందరూ కూడా బీసీ వాదం బలపడుతున్న సమయంలో బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించి 2020 దాకా కొనసాగించి ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? అంటే స్థానిక ఎన్నికలకు ఏది కాదు దీన్ని తెలంగాణను మేమే ఇచ్చినామని ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నదో ఈ బీసీ ఉద్యమాన్ని ఆలస్యంగా తీసుకొని దీన్ని కొన్ని సంవత్సరాలు కొనసాగించి 2028 దాకా కొనసాగించి అప్పుడు మా కోట్లు వేస్తే బీసీలకు రిజర్వేషన్ అంటారు, అసెంబ్లీలో సీట్లు ఇస్తామంటారు. ఇప్పుడు అది ఇచ్చేది లేదు, పోయేది లేదు. ఎంత డ్రామాలు ఇవన్నీ కూడా. రైట్ అన్న, ఈ ఉద్యమాలు ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే సరే మన నాయకులే, మనం కాదనం, మన బీసీ నాయకులే. ఆర్ కృష్ణన్న గారు ఇప్పుడు ఆయన సరే అలా బీజేపీలో ఉన్నాడా, ఇటు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడా విషయం పక్కకెడితే వైఎస్ఆర్సీపీ నుండి మళ్ళీ బీజేపీకి షిఫ్ట్ అయినట్టుండు. ఆయన పదవుల కోసం షిఫ్ట్ అవుతున్నాడా, ప్యాకేజీల కోసం షిఫ్ట్ అవుతున్నాడా? గదే అయితే ఆర్ కృష్ణన్న కవితకు మద్దతు తెలిపడాన్ని మీరు నిజంగా ఏ విధంగా? పెద్ద మనిషి వయసు పెరిగిన కొద్ది మతి తప్పుతున్నది, మనం తక్కువ వేసి మాట్లాడదు మనోడే కాబట్టి. మరి అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇది కూడా పెద్ద కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఒక్కోసారి గూగుల్ కొడితే తాపు కొట్ట చూపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ పార్టీ ఉన్నప్పుడు అక్కడ పోయి పదవి తీసుకున్నావు, మరి అక్కడోనివా? మరి ఇడిగా చీడ పదవులు తీసుకు, మరి ఇక్కడోనివా? ఫస్ట్ నువ్వు క్లారిటీ ఇవ్వు, ఫస్ట్ నువ్వు ఎక్కడోనో ఫస్ట్ క్లారిటీ ఇవ్వు, దాని తర్వాత మాట్లాడదాం. నేను ఏమంటున్నాను ఆర్ కృష్ణ గారికి, చలో మీ 30-40 ఏళ్ళ బీసీ ఉద్యమాన్ని మేము తక్కువ చేస్తలేము. బీసీ ఉద్యమం వల్ల ఆర్ కృష్ణ ఒకటే అన్న, ఆర్ కృష్ణ ఇప్పుడు ఎన్ని రోజులు ఉంది సరే ఉద్యమాలు బీసీ ఉద్యమాలు చేసిండు, బీసీ ఉద్యమాలు రాజ్యాధికారం కోసం చేసిండా, లేకపోతే బీసీ బడి పిల్లల ఇప్పుడు ఏది కాలేజ్ విషయంలో ఒక విషయంలో మాత్రం ఆర్ కృష్ణ గారికి మనం ఈ బీసీ ఉద్యమం ఆయన స్వార్థం కోసమే చేసి దీన్ని ఒప్పుకుంటాం. కానీ విద్యార్థుల విషయంలో
ఫీజు రియంబర్స్మెంట్ కాబట్టి దీని విషయంలో అంటే రాజ్యాధికారం కోసం ఇప్పుడు కూడా కాదు, అది విద్యార్థుల విషయంలో 100% ఆర్.కృష్ణ గారికి మనం సలాం కొట్టాల్సిందే. కానీ ఆయన ఉద్యమం రాజ్యాధికారం కోసం కానే కాదు, కేవలం ఆయన పదవి కోసం మాత్రమే. రైట్ అన్న. లాస్ట్గా బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే నెక్స్ట్ ఉద్యమం ఏం లేదు, బీసీ ఉద్యమం ఉన్నది. సరే, ముఖ్యమంత్రి ఎవరైతే అన్న విషయం పక్కకెడితే బీసీలు ఏ విధంగా పోతే రాజ్యాధికారం వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు బీసీలలో దాదాపుగా 160 చిల్లర కులాలు ఉన్నాయి. ఈ కులాలు అన్నీ ఎట్లా ఐక్యంగా పోతే ఎట్లా పోతే బాగుంటుంది? మనం నిజంగా రాజకీయ పార్టీ రావాలని చాలామంది కోరుకుంటున్నారు. బీసీలకు రాజకీయ పార్టీ రావాలని కోరుకుంటున్నారు. దాన్ని నిజంగా మీ వర్షన్లో మీరు ఎట్లా చెప్తారు? బీసీలందరికీ ఏమంటున్నా అంటే బీసీలు ఇలా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరే పార్టీలో ఉన్న రాజకీయ ఉనికి కోసం ఆయా పార్టీలో ఉంటారు. ఎవరు తప్పుపట్టలేం మనం. రాజకీయ ఉనికి చాలా అవసరం కాబట్టి ఆయా పార్టీలో ఉన్నారు. కాకపోతే ఏ పార్టీలో ఉన్నా సరే మనం బీసీలతో మనకి గౌరవం దక్కింది అనేటువంటి ఆలోచన అందరూ రావాలి. ఇదే సందర్భంగా ఒక విషయం చెప్తున్నా, బీసీలలో ఉన్న అన్ని కుల సంఘాలకు చెప్తున్నా, అన్ని కుల సంఘాలు సందర్భం చెప్పుకోవాలి ఇప్పుడు మనం. ఎందుకంటే రాజకీయం అంటేనే ఒక రణక్షేత్రం, కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రం చేయాలంటే అన్ని అచారాలు అంటారు కదా, సామాన్లు అన్ని ఆయుధాలు మనం సిద్ధం చేసుకోవాలి. దానిలో కుల సంఘాలు కూడా కీలక భూమిక పోషించాలి. ఈ కుల సంఘాలు అనేవి ఏ కులం అనగా నేను పద్మశాలి బీసీ కుల సంఘాలన్నీ కూడా ఆయా బీసీ కులాల్ని బీసీ యువతను సంఘటన చేయాలి. ఏదో నెలకోసారి మీటింగ్ పెట్టుకున్నాం, చాయ్ బిస్కెట్ తాగినాం, వెళ్ళిపోయినాం, ఆదివారం వచ్చిన నెలకు వచ్చిన దావత్, ఇవి బంద్ చేసి బీసీ కుల సంఘాలన్నీ, ఈ 1-2 కాదు, అన్ని కుల సంఘాలు ఇక్కడ నుంచి వెళ్ళి ఏ కుల సంఘంలో మీటింగ్ చేయాలన్నా సరే ఒక 10 నిమిషాల సమయం తీసుకొని బీసీలకు రాజ్యాధికారం వస్తే మన భవిష్యత్తు ఎట్లుంటుందనే అంశం మీద ఆయా కుల సంఘాలలో మేధావులు ఉంటారు. వాళ్ళు సమాధానం సంఘటన చేస్తే ఖచ్చితంగా రాబోయేది బీసీల రాజ్యమే. అప్పుడు ఆ రాబోయే 2028లో వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ బీసీ వాదాన్ని పొడిగిస్తూ మళ్ళీ వచ్చే 2028లో గదే రావులు రెడ్లు పోటీ చేస్తారు ముఖ్యమంత్రి అభ్యర్థులకు. ఈసారి మమ్మల్ని గెలిపిస్తే నెక్స్ట్ బీసీలకు అవకాశం ఇస్తామనేటువంటి కొంటే జరుగుతుంది 2028లో. అంటే 28 దాకా ఈ డ్రామా భవిష్యత్తు గురించి చెప్తున్నాను, ఎందుకంటే మనకున్న అనుభవం పరంగా చెప్తుంది కాబట్టి. ఏంటంటే మనం ఇంకా ఓపిక పట్టద్దు. 2028లో మనం ముఖ్యమంత్రిని బీసీ పీఠం చేసుకోవాలంటే కొద్దిగా బీసీలం అందరం పార్టీలకు ఖచ్చితంగా ఏకం కావాలి. కుల సంఘాలు ప్రధాన భూమిక పోషించాలి, సమాధానం సంఘటన చేయాలి. చేస్తే 100% బీసీలకు అధికారం వస్తుంది. ఇప్పుడు ఏంటంటున్నంటే రాజ్యాధికారం లేకపోతే ఏది సాధ్యం కాదు. అవును, కలం బట్టుడు మనోడు ఉంటే మనకు అనుకూలంగా రాస్తాడు. ఇది చిన్న ఉదాహరణ. తెలంగాణ మన శుక్రాన్ దేవునికో లేకుంటే ఇంట్లో దేవుడు ఏదో పెట్టుకుంటూ పోతాం కదా, కొనాకు కూర్చుంటాం మనం. వడ్డిస్తుడు మనోడు ఏంటంటే అలా పూలుకు బొక్క మన దాకా వస్తుంది. ఎందుకు? మనోడు కాబట్టి అక్కడ అధికారంలో మనోడు ఉంటుంది. ఏంటంటే కొద్దిగా ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్ వచ్చిండు, ఆయన ముఖ్యమంత్రి కావడం వల్ల ఆయన సామాజిక వర్గం మొత్తం డెవలప్ చేసుకున్నాడు. పాత జాగాలను ఆయనకు వచ్చేసినాయి. కాబట్టి ఏంటంటే బీసీ ముఖ్యమంత్రి కావాలంటే ఒకటిగా ఇంకో లక్ష్యం ఉండదు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీసీ అన్ని ముళ్ళగట్టి ఆ పార్టీలన్నీ ఫస్ట్ పక్కకు ముళ్ళగట్టి తీసుకెళ్ళి బొందలు పడేసేయాలి. బొందలు పడేసి బండ పట్టి బీసీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. రైట్. ఇది మొత్తానికంటే రాజకీయ పార్టీలకు అతీతంగా పోతేనే బీసీ రాజ్యాధికారం సాధ్యమవుతుంది అంటూ వాసాల లచ్చన చెప్తున్న మాట. ఎందుకంటే నాది బీఆర్ఎస్ పార్టీ, నాది కాంగ్రెస్ పార్టీ, నాది బీజేపీ పార్టీ, ఈ పార్టీలన్నీ మనకు అక్కడికి రానప్పుడు మన పార్టీలు కావనుకోవాలి. గంతే, ఏ పార్టీ అయినా కానీ గంతే. మనం బీసీ రాజ్యాధికారం సాధించుకున్నామనే లక్ష్యంగా ఈ పార్టీలన్నీ ఈరోజు బీసీల చుట్టూ తిరుగుతున్నాయంటే కారణం ఏంది? మన దగ్గర మన ఓటు అనేది పవర్ ఉన్నది కాబట్టి 60% ఉన్న మనం నిజంగా మనకు రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నాం కాబట్టి ఇవాళ బీసీల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇదే మనం పార్టీలను బొందబెట్టి నిజంగా మనం బీసీ రాజ్యాధికారం కోసం పోతే ఈ పార్టీలకు అతీతంగా పోతే మనం బీసీ రాజ్యాధికారం సాధ్యమవుతుంది అంటున్న వాసాల లక్షణ. నిజంగా ఏంటంటే ఏ విషయమైనా కానీ పార్టీల కోసం మనం వత్తాసు పలికిన రోజులు మనం పార్టీలు బానిసగానే చూస్తాయి, జెండాలు మొప్పిస్తాయి, జిందాబాదులు కొట్టిస్తాయి. కానీ మనకు ఆ బీఫామ్లోకి వచ్చేసరికి అగ్రవర్ణంలోకి ఎట్లా పోతున్నాయి అనేది మనం కీలకంగా చూస్తున్నాం. బీసీలు ఇప్పటికైనా మారి బీసీలు ఎన్నో ఉన్నా బీసీలే రాజకీయ పార్టీలకు అతీతంగా కొట్లాడాలంటున్న లచ్చన్న. చూస్తూనే ఉండండి మన వెంకీ విత్ తెలంగాణ న్యూస్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.